ఈ దినవాక్య ధ్యానాంశం. మనం ఈ సూత్రాలు పాటిస్తే అమెరికా దేశమందు 20వ శతాబ్దంలో బహు గొప్ప సువార్థికుడిగా పేరుగాంచిన వాడు బిల్లీ సండే. 1883-1891 మధ్య కాలంలో బేస్బాల్ ఆటగాడిగా ఎంతో గొప్ప పేరు సంపాదించాడు. ఓ మధ్య తరగతి వ్యక్తి సంవత్సరానికి $480 సంపాదిస్తే బిల్లీ నెలకు $400 సంపాదించేవాడు. అటువంటి గొప్ప జీతాన్ని విడిచిపెట్టి క్రీస్తును సేవించాలని తీర్మానించుకున్న తర్వాత కేవలం $84 జీతానికి తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆ తర్వాత తాను ఆడే జట్టు వారు నెలకు తాను ఆటగాడిగా సంపాదించేదానికన్నా 5 రెట్లు అనగా నెలకు $2000 ఇస్తామని వస్తే దానిని కూడా త్రోసిపుచ్చి తక్కువ జీతానికే తన్ను తాను అప్పగించుకొని సేవలో కొనసాగాడు. ఆ తర్వాత తాను సినిమాలో నటిస్తే ఇంచుమించు $10 లక్షలు అంటే ఆ రోజుల్లోనే $4,50,00,000 సంపాదించే అవకాశాన్ని వదిలిపెట్టి ఇహలోకములో ఐశ్వర్యము సంపాదించుట కన్నా పరలోకములో ఆస్తి సమకూర్చుకునుట గొప్ప ధన్యత అని తలచి తన ఆనందాన్ని, ఆటను, సంపాదనను, తన సమస్తాన్ని క్రీస్తు రాజ్యవ్యాప్తికి సమర్పించి టీవీ, రేడియో మరియు ఎటువంటి మైక్ సౌండ్ సిస్టమ్స్ లేని రోజుల్లోనే ఇంచుమించు 10 కోట్ల మందికి సువార్త ప్రకటించిన సువార్త వీరుడు బిల్లీ సండే. సువార్త సేవ ఇంత గొప్పగా వర్ధిల్లడానికి, ఆయన అంత గొప్పగా వాడబడ్డానికి గల రహస్యం ఏమనగా, తాను రక్షించబడిన తొలి దినాల్లో అతని వెళ్ళే సంఘమందు గల ఓ ఆత్మీయుడు బిల్లీ భుజం మీద చేవేసి, బిల్లీ, నేను ఆత్మీయ అభివృద్ధి కొరకు 3 సులువైన పద్ధతులు చెప్తాను. వాటిని కానీ తోచ తప్పకుండా పాటిస్తే నీ ఆత్మీయ జీవితంలో వెనకంజ వేయవు, వెనక్కి తిరిగి చూడవు. అవి ఏమనగా, ప్రతిరోజు 15 నిమిషాలు దేవుడు నీతో మాట్లాడి నువ్వు మరొక 15 నిమిషాలు నువ్వు మాట్లాడు. అలాగే మరొక 15 నిమిషాలు నువ్వు దేవుని గురించి ఇతరులతో మాట్లాడు అన్న ఆత్మీయుడు సెలవిచ్చినట. ఆ 3 సూత్రాలు బిల్లీని ఎంతో ప్రభావితం చేసి ఆ రోజు నుండి తన జీవితాంతం వరకు ఆ 3 సూత్రములు తప్పక పాటించాడు. ప్రతిరోజు కళ్ళు తెరిచిన వెంటనే దేవుని మాటలు తనివి తీరా వినేవాడు. అంటే న్యూస్ పేపర్ చదవటం కాదు కానీ, ఉత్తరాలు చదవటం కాదు కానీ, ఇతరులతో మాట్లాడటం కానీ అస్సలు చేసేవాడు కాదు. తన దినమును దేవునితోనే ప్రారంభించేవాడు. దేవుని మాటలు తృప్తిగా విన్న తర్వాత మనసారా దేవునితో మాట్లాడుకున్న తర్వాతే ఇతరులతో దేవుని గురించి మాట్లాడేవాడు. వాక్య పరిచర్య చేసేవాడు. ఈ అలవాటు తాను రక్షించబడినప్పటి నుండి ప్రభునందు కన్నుమూసేంత వరకు బహు నమ్మకముగా కొనసాగించిన ధన్యుడు బిల్లీ సండే. కనుకనే నేటికి అమెరికా దేశస్థులు బిల్లీ సండేని, అతని మాదిరికరమైన జీవితాన్ని, అతని శక్తివంతమైన ప్రసంగాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియ స్నేహితుడా, సిలువ సైనికుడా, క్రమశిక్షణతో కూడిన ఆత్మీయత లేకుండా, క్రమమైన ప్రార్థనా జీవితం, సక్రమైన బైబిల్ ధ్యానం అలవాటు లేకుండా ఏ ఒక్కరు దేవునికి మహిమకరమైన, తమకు ఆశీర్వాదకరమైన, ఇతరులకు మాదిరికరమైన జీవితాన్ని జీవించలేరని గ్రహించి నేటి నుండైనా ఉదయమే లేచి దేవుని మాటలు వినడము, ఆ తర్వాత ఆయనతో మన హృదయాన్ని, మన కష్ట నష్టాలను మన కన్నీటి ప్రార్థన ద్వారా చెప్పుకోవటం, ఆ తర్వాత పరిశుద్ధాత్మ నడిపింపుతో క్రీస్తు ప్రేమను ఇతరులకు పంచిపెట్టడం అలవాటుగా మార్చుకోవటం ఎంతైనా ఆశీర్వాదకరం. యేసయ్య మాటలు వినటం, ఆయనతో మాట్లాడటం, ఆయన గురించి ఇతరులతో మాట్లాడటం ఎంత గొప్ప భాగ్యం, ధన్యత. ఈ ప్రక్రియలో నువ్వు ధనం కోల్పోయినా, ఆప్తులను కోల్పోయినా, గొప్ప రాబడిని, లాభమును కోల్పోవలసి వచ్చిన బిల్లీ సండే వలె బ్రతుకుట క్రీస్తే అనే నినాదముతో నీ ఆత్మీయ యాత్రను కొనసాగించు. పరలోకములోని ఆస్తిని పెంపొందించు. పరలోకమందుని మీ కొరకు ధనమును కూర్చుకునుడి. అచ్చటి చిమ్మిటైనను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నం వేసి దొంగలేరు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. దేవుడి కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.